పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను, నాతో కూడా కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించగలరని తెలియపరుస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 28:12 వచనంలో మీరు థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అండర్లైన్ చేసుకుని చదవండి, నాతో చదవండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నువ్వు కొన్ని ఆలోచనలు చేస్తున్నావు. ఇది చేద్దామా, పెళ్లి చేద్దామా, లేకపోతే పెళ్లి చేస్తే డబ్బులు ఎలా వస్తాయి, ఇల్లు కడదామా, ఇల్లు కట్టాలంటే డబ్బు ఎక్కడ వస్తుంది, పని సరే ఏదో ఒకటి జరుగుతుంది అని పని ముందుకెళ్దామని అడుగు వేస్తే మనం ఆగిపోతామేమో, డబ్బులు వస్తాయి రావో, ఇస్తారంటే ఎవరైనా ఆ సమయానికి ఇవ్వకపోతే ఏమైపోతాం, సిగ్గుపరచబడిపోతామేమో, కొందామా మానేద్దామా, చేద్దామా మానేద్దామా, వెళ్దామా మానేద్దామా, ఎన్నో రకాలుగా 2 ఆలోచనలు నలిగిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయు కార్యము సఫలం అవటానికి ధనం అవసరం అని ఆకాశమును మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గనక ధననిధి ఇవ్వటం వేరు, ధననిధిని ఆకాశము నుండి తెరవటం అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశపు తూములు ఇప్పబడ్డాయి అన్నాడు ఆది కాండంలో. జల ప్రళయం వచ్చి లోకమంతా మునిగిపోయింది. డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, చాలా ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నాను, కర్మ జీవితం ఇలాంటి బ్రతకూడదు అని అనుకుంటున్నావా? నువ్వు చూడలేనిది, నువ్వు గ్రహించలేనిది, నీవు అసలు అర్థం కాని ఒక మాట ఏంటంటే ఆకాశమను మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఎలా వస్తుందంటే దేవుడు ఓపెన్ చేశాడంటే అది ఎటువంటి ఆపర్చునిటీస్ నువ్వు చూస్తున్నావో నీకు తెలియదు. అటువంటి ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. కృపా ద్వారాలు నీ పట్ల తెరవబడుతున్నాయి. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తున్నాడు. అప్పులు ఉన్నాయని భయపడకు. అప్పులున్నవా, ఇచ్చిన వాళ్ళు ఏదో మాట అన్నారని ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నిన్ను అప్పిచ్చుదానిగా చేస్తాడు. దేవుడు నిన్ను అప్పిచ్చువానిగానే చేస్తాడు. మరలా ఎవ్వరూ ఊహించలేని గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు. చనిపోవాలని అనుకోవద్దు, పారిపోవాలని అనుకోవద్దు. యేసయ్య నీ పక్షంగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడితే చాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవాడిని చేస్తాడు. నువ్వు ఆనుకుంటున్నావా? నువ్వు దేవుని మీద నేను ఆనుకున్నానండి. ఎంతకాలం ఆనుకోవాలి, ఎన్ని కాలము, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఈ వాగ్దానాలతోటే ఉంటున్నాను, ఏం జరగలేదని అనుకుంటున్నావా? దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని నీ పట్ల తెరుస్తూ ఉన్నాడు. ఆత్మ కుమ్మరింపు దీవెన చూస్తావు. నీ దరిద్రం అంతా కూడా ఐశ్వర్యముగా మారబోతుంది. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథము
22వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం అందరూ చదువుకుందాం. యెహోషువ రూబేనీయులను, అందరూ రూబేనీయులను చదవండి, రూబేనీయులను, గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల, అందరూ అండర్లైన్ చేసుకోండి, మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. ఆమేన్. 1, 2, 3, 4 వచనాల్లో అంతరార్థమైన గొప్ప మర్మము దాగి ఉన్నది. ఈరోజు దేవుడు మీకు ప్రకటించబడిన మాట ఏంటంటే, ఈ 4వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోగలిగితే, సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాచ్ఛముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. ఆమేన్. దేవుడు ఈరోజు మీ అందరికి ఇస్తున్న మాట ఏంటంటే, ఏ వాగ్దానము నీకు ఇచ్చాడో ఆ నెరవేర్పు కలిగిన ఆశీర్వాదంలోకి మీరు తిరిగి మరలా అడుగు పెట్టబోతున్నారు. ఏ ఆశీర్వాదం నుండి బయటకు వచ్చేసావో, ఏ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు చూస్తాను, నేను విన్నాను, నాదే అని దేవుడు బయలుపరిచాడు, కానీ ఆ నిజ సంతోషాన్ని ఎప్పుడు నేను నా జీవితంలో అనుభవిస్తాను, నేను ఎప్పుడు స్వాచ్ఛమని నేను స్వాధీనపరుచుకుంటాను అని అనుకుంటున్నావు కదా. దేవుడు ఈరోజు మీ అందరికీ, నాకు, మీకు, మనందరికీ స్వాచ్ఛముగా ఇచ్చుచున్న ఆ యోర్దాను అవతల స్వాచ్ఛముగా ఇచ్చుచున్న నివాసములోనికి మరలా మీరు వెళ్ళుడి. ఇది ఎవరు ప్రకటిస్తున్నారు? ఎవరు ప్రకటిస్తున్నారు? చూడండి, అక్కడ అద్భుతముగా యెహోషువ చాలా చక్కగా ప్రకటిస్తున్నాడు. ముందు మోషే కొంతకాలము ఇశ్రాయేలీయులు నడిపించాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువని నిలబెట్టుకున్నాడు. ఈ యెహోషువ మరి రెవెన్యూ అంతటిని పంచిపెట్టినట్టుగా ఉంది. ఇశ్రాయేలీయులకి మరి కానాను భూమిని, స్వాచ్ఛముగా దేవుడిచ్చిన భూమిని ఈయన ప్రతి ఒక్కరికి ఎవరు వాటా, ఎవరు సరిహద్దులు అన్నీ కూడా క్లియర్గా పంచినట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ యెహోషువ అన్న మాట ఏంటంటే, ఈ రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిచి, మీరు సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. ఆమేన్. ఈరోజు మీకు ఈ ఆశీర్వాదము మనందరికీ ఎందుకు ప్రకటిస్తున్నాడంటే, మీరు మీ స్వాచ్ఛములోకి అడుగు పెడతారు, మీరు మీ సొంత ఆశీర్వాదములో అడుగు పెడతారు. అంటే ఏ ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగములో అడుగు పెడతావు. ఏ ఇల్లు కావాలని అడిగేవో దాంట్లో అడుగు పెడతావు. ఏ ఆశీర్వాదం, ఏ సంతోషము, ఏ నెమ్మది, అది దేవుడు నీకు మాట ఇచ్చాడు, అది నీ స్వాచ్ఛము. దానిని ఎవ్వరు దొంగిలించలేరు. మేము వెళ్ళగలమా, మేము మళ్ళా స్వాధీనపరచుకోగలమా అని వారు ఎంతో భయము, ఆందోళనతో ఉన్నారు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు అందరూ ఆవేదనగా ఉన్నప్పుడు దైవజనుడు యెహోషువ దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ ప్రజలారా, ఇదిగో మీరు దైవజనుడు మోషే, సేవకుడైన మోషే ప్రవక్త
ఎలాగ ఆజ్ఞాపిస్తే అలా చేశారు మీరు. తర్వాత నా నడిపింపులో నేను సేవకుడిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు నేనేం చెప్పానది మీరు చేశారు. నేను చెప్పినట్టు మీరు చేశారు, దైవజనుడు చెప్పినట్టు మీరు చేశారు కనుక మీ స్వాస్థ్యములోకి మీరు వెళ్ళండి. ఆమేన్. ప్రకటన, డెలివరీ అనేది దైవజనుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? పెద్దలు అంటారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి. పూజారి అనేది ఏంటంటే దైవము మానవుడితో మాట్లాడటానికి, దైవము ఆయనకి ఇష్టమైన ఒక మనిషిని, యాజకుని నిలబెట్టి యాజకుని స్వరములో నుండి ఆయన వాక్కు బయటకు వస్తుంది అనమాట. అందుకు పూజారి. ఆమేన్. పూజారి అంటే పురమునకు హితబోధ బోధించేవాడు. గుడిలో ఉంటాడు ఆయన, బడిలో మాస్టర్ ఉంటాడు, బోధ బోధిస్తాడు, మందిరములో సేవకుడు ఉంటాడు. వీరిని ఏమంటారంటే సేవకుడు, యాజకుడు, ప్రాఫిట్. ఏమంటారు అతన్ని? ప్రాఫిట్ అంటే ప్రవక్త. దైవజనుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, మిమ్మల్ని గమనించాడు, మీరు భయపడుతున్నారు కదా, మీరు అక్కడ బలవంతులు ఉన్నారు, మాకు రానివ్వరు అని అనుకుంటున్నారు కదా, నేను ప్రకటిస్తున్నా, మీకు క్లియరెన్స్ ఇస్తున్నాను. మీ ప్రవర్తన అంతటి విషయంలో దేవునికి లోబడి బ్రతికారు మీరు ఈ స్వాస్థ్యమును అనుభవించడానికి అర్హులు మీరు. ఆమేన్. మీకున్న వాగ్దానాలన్నిటికీ నెరవేర్పు ఎందుకు జరగబోతుందంటే, ఎంతో ఆసక్తిగా మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే దేవుని యందు భయంతో వచ్చారు. ఒక దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టాడంటే, సేవకుడు ఇసాకు పాస్టర్ గారు వస్తున్నాడు, ఆయన ప్రార్థిస్తే ఎన్నో జరుగుతున్నాయి, దేవుడు జరిగిస్తున్నాడని భయభక్తులతోటి వచ్చారు. కనుక మీకు దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే, మీ స్వాస్థ్యములో మీరు అడుగు పెడతారు. మీరు స్వాస్థ్యములో అడుగు పెట్టే దీవెన ఈ నెల ప్రారంభమవుతా ఉంది. నువ్వు ఏది డ్రీమ్ చూసావో, ఏది నీ లైఫ్ స్టైల్ని నువ్వు డిజైన్ చేసుకున్నావో, ఎలా బ్రతకాలని అనుకున్నావో, ఏది చేయాలని అనుకున్నావో అందులో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఈ వాక్యాన్ని అనుభవించి చెప్తున్నాను. వాగ్దానం వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నా లైఫ్ స్టైల్, నా కోరిక అంతా ఏంటంటే గొప్ప సేవ చేయాలని ఆశ. నాకు ఏ సేవ చేయాలని? గొప్ప సేవ చేయాలి. ఇంకా అంతకంటే నాకు వేరే ఆలోచనే ఉండేది. ఆ సేవ కూడా రాజకుమారుడిగా చేయాలని ఆశ ఉండేది. దేవుడు దానిని ఆమెన్ అన్నాడంతే. ఇప్పుడు రాజకుమారుడిగా మీ ప్రాంతం వచ్చాను, రాజబిడ్డగా వాక్యం బోధిస్తున్నాను, మీ అందరికీ ప్రార్థన చేసి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ స్వాస్థ్యములో ఉండి మీకు ప్రార్థిస్తున్నాను. మీ కోరికలు ఏంటో, ఎలా బ్రతకాలి, నీకు ఎలాంటి భర్త కావాలని అడిగేవో. ఒక్కొక్క అమ్మాయి అడుగుతుంది, నాకు భర్త తెల్లగా ఇంత పొడుగుండాలి. ఒకవేళ నీ చిన్న మనసుకి అదే పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో, ఇంకా గొప్ప స్థానం దేవుడిని బిడ్డకి ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రేమించే భర్త వస్తాడు. ప్రేమించే భర్త దొరకడం ఎంత గ్రేట్ తెలుసా? భార్య భర్తల మధ్య చాలా ప్రేమ ఉంటుంది. భర్తలారా, మీ భార్య లేదు తొందరపడి మాట్లాడుతున్నారని బాధపడిపోకండి, వారిలో నా ప్రేమను గమనించండి. భార్యలరా, మీ భర్తలు ఏదో సైలెంట్గా ఉన్నాడు, ఏం పెద్ద మాట్లాడట్లేదు అనుకుంటున్నావేమో, నువ్వు అంటే బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది. అయితే మీ ప్రేమ మీకు అర్థం అవ్వాలంటే మీ ఇద్దరి మధ్య మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. దేవుని వాక్యం ఉంటే నీకు ఒక అవగాహన కలగజేస్తుంది. వాక్యమే మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు, నీ డ్రీమ్ ఏంటి, నీ దర్శనం ఏంటి, నీ కళ ఏంటి? మంచి భార్య దొరకాలా? ఓకే. నాకు 2 పిల్లలు కావాలి. ఓకే. నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి. చాలామందికి ఇలాంటి కళలు ఉంటాయి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ప్రభువా, మాకు ఎక్కువ ఏమొద్దు కానీ ఒక ఉద్యోగం ఇవ్వండి, మేము ఎవరిని చేయి చాపి బ్రతకకుండా, అన్న వస్త్ర ఆరోగ్యం లోటు లేకుండా దీవించు బాబు అని అడిగావు కదా. దానికంటే 7 రెట్లు స్వాస్థ్యము దేవుడు నీకు దాచిపెట్టాడు. మీరు అందులో అడుగు పెడుతున్నారు. దైవజనుడు ప్రకటిస్తున్నాడు, యొర్దాను అవతల
మీకు ఇచ్చిన స్వాస్థ్యములోనికి మీరు వెళ్ళుడి. ఆమేన్. మీకు గ్రీన్ సిగ్నల్ అయింది, మనందరికీ గ్రీన్ సిగ్నల్ అయింది. మీరందరూ కొత్త ఇల్లు కట్టడం మొదలు పెడతారు. దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ భర్త కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, నీ భార్య కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు పని మొదలెడుతున్నప్పుడు నీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఒకటొకటి అలాగా కలిసి వస్తుంది అన్నమాట. మీరందరూ ఆశీర్వదించబడే సమయం. ఆత్మ సంబంధమైన స్వాస్థ్యములు అడుగు పెట్టబోతున్నారు. ఎందుకు మిమ్మల్ని వెళ్ళమన్నాడు అంటే, ఎందుకు మీకు ఇంత దీవెన డిక్లేర్ చేశాడంటే, మీరు దేవుని సేవకుడిని నడిచారు. సేవకుడు ఆజ్ఞల ప్రకారము దైవజనుడు మాట విన్నారు. ఆమేన్. పిలువబడినటువంటి ప్రవక్త మాట విన్నారు. ఏమంటున్నాడు అక్కడ? నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. మీరందరూ ఎన్ని కష్టాలున్నా బాధలున్నా యేసు నామాన్ని గట్టిగా పట్టుకున్నారు కదా. మీకు ఈరోజు 100% లాక్ తీసేసాడంతే. విస్తారమైన దీవెనలు దేవుడు మీకు దయచేయనుగాక. మీరందరూ బహు దీవెనగా ఉండటం నేను ఆత్మలో చూస్తున్నాను. తొందరలో నా కంటితో మిమ్మల్ని ఇక్కడే చూస్తాను. ఈ పట్టణంలోనే ఎదుగుతారు. మీరు అనేక మంది ఎదుట ఆస్తికర్తలుగానే ఉంటారు. మీరు దేవునిని ప్రేమించారు, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆయనను ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. ప్రియులరా, యెహోషువ అంటున్నాడు, మీరు ప్రవక్త మోషే చెప్పినట్టు చేశారు, నేను చెప్పినట్టు చేశారు. మీ సోదరులు మమ్మల్ని మీరు త్రోసివేయలేదు. దేవుడు చెప్తున్నాడు, యొర్దాను అవతల, దేని అవతల? యొర్దాను అవతల. అక్కడ దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, దైవజనుడు ప్రకటించిన స్వాస్థ్యం ప్రకారము మీరు మీ స్వాస్థ్యములోనికి వెళ్ళుడి. మీరు మీ పొలములోనికి వెళ్ళుడి. మీ కేసులు కొట్టివేయబడ్డాయి, విజయములోనికి మీరు వెళ్ళుడి. అడుగు పెట్టండి విజయములో. మీ కుమార్తె పట్ల కీడు పోయింది, శుభకార్యము దేవుడు తలపెట్టాడు. మీరు శుభకార్యంలోనికి వెళ్ళుడి. దేవుడు మీకు ద్వారం తెరిచాడు. కొత్త గృహంలో అడుగుపెట్టి దేవుడు ద్వారం తెరిచాడు. నూతన వ్యాపారంలోనికి, ప్రారంభంలోనికి వెళ్ళుడి. దేవుడు ద్వారం తెరిచాడు. చక్కని మగబిడ్డను ఎత్తుకొని దేవుని సాక్షి ఉండబోతున్నాం. చక్కని ఆడబిడ్డను ఎత్తుకొని సాక్షి ఉండబోతున్నాం. దేవుడు నాకు ఏం చేశాడు, నా బ్రతికి ఎలాగుంది అలాగుంది అనుకున్నావు కదా. నీవు నమ్మగలిగితే, నమ్మే దమ్ము నీకుంటే దేవుని కార్యాన్ని కళ్ళతో చూస్తావు. దేవా, నా భక్తి చూసేవా? నా ప్రార్థన చూడలేదా? నా క్రియలు చూడలేదా? నేను ఇలా చేశాను, అలా చేశాను, నీ కొరకు ఇది చేశాను, అది చేశాను, ఎప్పుడు నాతో మాట్లాడుతావు, ఎప్పుడు నాకు న్యాయం చేస్తావు అని అడిగావు కదా. దేవుడు ఈరోజు నీకు సమాధానం ఇస్తున్నాడు. నీ మంచితనానికి దేవుడు ద్వారము తెరిచాడు. నీ ప్రార్థనకి దేవుడు ద్వారము తెరిచాడు. నీ మంచి మనస్సాక్షికి ఆయన సంతోషపడి రోజు నీకు ప్రకటిస్తున్నాడు, నీ స్వాస్థ్యములో నీవు అడుగు పెట్టు. ఏది కావాలని పోరాడుతున్నావో అంతకంటే శ్రేష్టమైనది దేవుడు నీ ముందు పెట్టాడు. మీరందరూ ఆశీర్వాదంలో అడుగు పెట్టండి. మీ కష్టార్జితం నిలబడుతుంది. ఇంతవరకు మీ కష్టార్జితం దొంగలు ఎత్తుకుపోయారేమో, చిల్లు కుండలో పడిన నీళ్లు పోయినట్టుగా పోయిందేమో. ఎన్ని చిల్లులున్నా కూడా నీ నీళ్లు ఎల్లవద్దు. ఎవరొచ్చి నీ కుండ పగలగొట్టినా అక్కడ ఐస్ గడ్డలాగా అయిపోద్ది, కానీ ఆ నీరు మాత్రం పోనే పోదు. ఇది దేవుని కార్యం, ఇది దేవుని కార్యం. ఇది తాగుబోతు భర్త తాగుడు మానేస్తాడు. అన్ని అలవాట్లు, దురలవాట్లు పోతాయి. కుటుంబంలో సమాధానం. అయితే చివరికి ఒక మాట మీకు చెప్తున్నాను. అక్కడ ఏమన్నాడంటే 4వ వచనంలో,
సేవకుని మోషే అవతల మీకు స్వాచ్ఛముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే 5వ వచనం చదవండి. మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను చూడండి, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన శాస్త్రమును అనుసరించి నడుచుకోండి. ఈరోజు మీకు ఆశీర్వాదము దేవుడు ప్రకటించాడు. స్వాచ్ఛములోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో చెప్తున్నాడు. పూర్ణ హృదయముతో దేవుడు ఇల్లు ఇచ్చిన తర్వాత, దేవుడు పొలం ఇచ్చిన తర్వాత, దేవుడు భర్తనిచ్చాక, భార్యనిచ్చాక, బిడ్డలనిచ్చాక, అడిగినవన్నీ నువ్వు పొందుకున్నాక ఇంక నువ్వు ప్రార్థన మానేయటానికి కుదరదు. అన్నీ ఇచ్చాక ఏం చేయాలి? పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి. పూర్ణ హృదయముతో ఆయన ప్రేమించడం అంటే ఎక్కడ ప్రార్థన జరిగినా వెళ్ళిపోవాలంతే మనం. అది మన సంఘం కాదు, అలా మన పాస్టర్ గారు కాదు అనకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ గ్రామాల్లో పిలువబడిన సేవకుడు ఎవరున్నారో చూసుకుని ఆ సంఘానికి కాపరిగా మీరు తీసుకోవాలి. మీరు మంచి కాపరిని కలిగి ఉండండి. అక్కడ అంటున్నాడు దైవజనుడు, మీరు పూర్ణ హృదయం పూర్ణాత్మతో ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయనను హత్తుకొని ఎవరిని హత్తుకోవాలి? పెళ్ళిలో అడుగుతారు. పెళ్లి వాక్యం ఉంది. పెండ్లి కుమారుడు తల్లిని తండ్రిని విడిచి, మీకు వచ్చేసింది వాక్యం, భార్యను హత్తుకోమంటాడు. 6 నెలలు హత్తుకుని తర్వాత ఇడాకులు కావాలంటాడు. అమ్మాయి కూడా నాకు ఈ మధ్య సెట్ అవ్వట్లేదు అంది ఒక అమ్మాయి. అదే అమ్మా అన్నాను, నా మనసు నా మైండ్ వేరే, ఆడ మైండ్ వేరే అంది. ఎప్పటికి 6 నెలలకు కాదు, 9 సంవత్సరాలకి. 9 సంవత్సరాలు ఒకటి సెట్ అయింది. 9 సంవత్సరాల తర్వాత నాకు ఆడికి సెట్ అవ్వట్లేదు అంతే. ప్రియులరా, కానీ క్రీస్తుని హత్తుకుంటే అన్నీ సెట్ అవుతాయి. నీ హృదయము నిండా యేసుని హత్తుకోవాలి. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. దేవుడు నిన్ను స్వాచ్ఛములోనికి నడిపిస్తున్నాడు. యొర్దాను అవతల మీకు స్వాచ్ఛముగా ఇవ్వబడిన నివాసంలోనికి మీరు వెళ్ళుడి. ఆ నివాసములో మీరు వర్ధిల్లునట్లుగా మీరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించండి. వాక్యమును హత్తుకొని జీవించండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నా మనసు గ్రహించావు. ఈరోజు వాక్యము నీ మనసును చూసిన దేవుడు, నీ భక్తిని చూసిన దేవుడు నీతో ఉన్నాడని మాట్లాడాడు. నీ మంచితనము, నీ పాట, నీ మాట, నీ సాక్ష్యం అన్ని చూసిన వాడు ఆరోగ్యమని నీ స్వాచ్ఛములోనికి నేను వెళ్ళమన్నాడు. మంచి ఆరోగ్యం ఉన్న చోటుకి వెళ్తున్నావు. మంచి ఆశీర్వాదం ఉన్న చోటుకి నువ్వు అడుగు పెడుతున్నావు. ఎవరో ధర్మం చేసింది కాదది, పరమాత్ముడే నీకు బహుమానముగా ఇచ్చినాడు. పరమాత్ముడే నీకు ధర్మం చేసి ఉన్నాడు. భూజనులు ఎదుట నువ్వు తల ఎత్తుకుని వానిగా ఉంటావు, తల ఎత్తుకుని జీవిస్తావు. మీ ఇంట్లో శుభకార్యము దేవుడు చేస్తాడు. మీ ఇంట్లో గొప్ప కార్యము చేయ మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమస్కరించండి. అందరూ నమస్కరించి నిబంధన చేసుకోండి. నేను నీతో ఉంటానయ్యా, నాకు రాజుగా ఉండండి, నాకు నాయకుడిగా ఉండండి. నా బిడ్డకి, నా కుమార్తెకి, కుమారుడికి, నా యజమానుడికి, నా భార్యకి, నా కుటుంబ సభ్యులకి నీవు నాయకుడిగా ఉండండి, రాజుగా ఉండండి. నీకు మేము దాసులముగా ఉండినట్టు ఎల్లప్పుడూ నీ వాక్యమునే హత్తుకొని జీవించినట్టు నీ ఆత్మాభిషేకము మాకు దయచేసి
అందరూ ప్రార్థించేయండి. హల్లెలూయా. మీకు ఏం కావాలో అడగండి, ఏం కావాలని వచ్చో అడగండి. దేవుడు ఓకే చేసి కృప ద్వారా నేను నడిపిస్తాడు. మీ స్వాస్థ్యములు మీరు అడుగు పెట్టబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం.